చేపలతో ఎప్పుడు ఫ్రై కానీ, పులుసు గానీ పెడుతూ ఉంటాం. అలా కాకుండా చేపలు ఎగురు టైప్‌లో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. చేపల కూరలోకి ఈ మసాలా చాలా ఇంపార్టెంట్. మిక్సీ జార్‌లో 1 స్పూన్ గసగసాలని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. హాఫ్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 2 ఇలాచీ, దాల్చిన చెక్కని కొంచెం తీసుకున్నాను. లవంగాలు 2 తీసుకున్నా. పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని యాడ్ చేశాను ఆ మిక్సీ జార్‌లోనే. మీరైతే ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు. వీటితో పాటే 1 ఇంచు అల్లం ముక్కని 4, 5 చిన్నులపాయ గబ్బాలు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. అల్లం ముక్కలు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి తగినంత. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఆయిల్‌లో యాడ్ చేసుకుని, వాటితో పాటు కొంచెం కరివేపాకు, పసుపును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గించుకున్నాక ముందుగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఆ పేస్ట్ అంతా మగ్గించుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఇదంతా ఒక్కసారి తిప్పుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చేపలనైతే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఆయిల్ కొంచెం తీసుకున్నాను. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముందే మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 1 అవర్ 2 అవర్స్ పాటు ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ముక్కలన్నీ సప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. ఇంకా ముందు రోజు నైటే పెట్టుకుంటే ఇంకా మంచిది. వీటినైతే మీకు ఫ్రై చూపించాను కదా, అప్పుడు కొన్ని ముక్కలు తీసి ఇలా మ్యాగ్నేట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. మాకు తినాలనిపించినప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసుకుని రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఇలా కర్రీ చేస్తున్నాను. గ్రేవీలో ఉప్పు, కారం యాడ్ చేశాం కదా, ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత చేపల ముక్కలన్నిటిని ఆ మసాలా పైన ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక ఈ ముక్కలన్నిటిని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి 5 మినిట్స్. ఇలా చేస్తే ముక్కలకి ఈ మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మంచిగా ఫిష్ లోపలికి వెళ్ళి ఫిష్ కూడా రుచిగా ఉంటుంది. ఇలా ఉడికించుకుని ఇలా అయినా తినొచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. గ్రైండ్ చేసుకున్న ఆ మిక్సీ జార్‌లోనే కొంచెం వాటర్ పోసుకుని ఫ్రైలో యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి ఇలా తిప్పుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవటమే. ఆయిల్ పైకి తేలే వరకు. గెరిటె మాత్రం యూజ్ చేయకూడదు ఈ చేప ముక్కలు తిప్పటానికి. స్టార్టింగ్ లోనే అలా తిప్పుకునేది. ఫిష్ అయితే ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి గరిటె మాత్రం పెట్టకూడదు. ఇలానే తిప్పుకోవాలి. చింతపండు పులుసు పోస్తే చేపల పులుసు అవుతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేపల గ్రేవీ కర్రీ అవుతుంది. ఇలా తిప్పుకుని లాస్ట్ లోకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీ కర్రీ పెట్టుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయకపోతే వీడియో చూసింటారు కదా, ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.